మీరు గురువుల గురించి మాట్లాడారు. ఉమ్, మరి మీకు గురువులు ఉండే ఉంటారు కదా? అవునమ్మా. మీ గురువులు ఎవరు? మా గురువు వచ్చేసి నాకు మాత్రం గురువు మా తాతగారు. మీ తాతగారు. ఓకే. మా తాతగారు చిన్న వయసు నుంచి ఆయనే నన్ను ఎంబడ పెట్టుకునేవాడు. ఆయన సమ్మక్క సారలమ్మ తల్లి పూజలు ఆయన చేసేవాడు. ఆయన ఎవరికైనా బాగలేదు, ఇంత చికాకు ఏదన్నా అనిపించిందంటే ఇంత బొట్టు పెట్టేవాడు, ఇంత తాయితి కట్టేవాడు. బాగా మా నాన్నగారు అంతా వాళ్ళ ఆయుర్వేదం నాటు మందులు ఇచ్చేవాళ్ళు. సమ్మక్క తల్లి మరి నాటు మందులే కదమ్మా ఇచ్చింది. అవును. అడవి బిడ్డలం కదా, అవును. మాకు ఉద్యోగాలు ఇవన్నీ మా తాతల ముత్తాతలు కానీ చేసేవాళ్ళు కాదు. ఉమ్, ఇప్పుడు చదువుతున్నారు. ఉమ్, అప్పుడు అంతా ఇదే మా కుల వృత్తి. ఆ, ఇది మా కుల వృత్తి. మా తాత ఇది చేశాడు. అందరికి రాకుండా ఈ విద్య నాకు వచ్చేసింది. మా తాత నాకు నేర్పాడు. నేర్పడం కాదు, ఇది అమ్మవారు తీసుకున్నది మమ్మల్ని. మా తాతని ఎంచుకున్నప్పుడు ఇప్పుడు నన్ను ఎంచుకుంది. ఇక మాకు ఇదే సాంప్రదాయకం ఇలా వచ్చేసింది. ఆ తర్వాత మాకు మాత్రం ఈ గురువులు ఉన్నారు చూడమ్మా, సప్త గురువులు, సప్త మహారుషులు అంటారు, సప్త గురువులు అంటారు. ఈ గురువులంతా కూడా మనకి ఆదర్శం మాకు. అంటే మా తాతలు మా చెప్పేవాళ్ళు, పలానా ఆయన భరద్వాజుల వారు ఆ గురువు గారు, ఈయన వశిష్ఠుల వారు, ఈయన గౌతముల వారు, ఆయన కశ్యపుల వారు, ఆయన అత్రి మహర్షి, ఆయన జమదగ్ని, ఈయన విశ్వామిత్రులు. ఇట్లా 7 గురువులు. వీళ్ళ నుంచి మేము ఏం నేర్చుకున్నామమ్మా అంటే ఆధ్యాత్మికత.